హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అంబాస్. సో ఇవాళ వీడియో ఎలాంటి రోస్ట్ వీడియో కాదు అండ్ ఎలాంటి కామెడీ వీడియో కూడా కాదు. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అవేర్నెస్. ఎందుకంటే ఈరోజు మనం వీడియోలో ఒక సెన్సిటివ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడబోతున్నాం. సో తమ్నేల్ చూసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని. రోజుకి సుమారుగా 2 లక్షల మంది భక్తులు విజిట్ చేసే తిరుమల తిరుపతి దేవస్థానం దొరికే లడ్డు పైన అవుతున్న కాంట్రవర్సీ గురించి. ఈ పంచాయతీ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది స్ట్రైట్ గా పాయింట్కి వస్తే, జూలై 16న ఎన్డీడీబీ కాఫ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసిందంటే, తిరుపతి లడ్డూలో వాడే గీలో యానిమల్ ఫ్యాట్ ప్రెజెన్స్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది. అలా ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, కానీ నాకున్న ఒక చిన్న డౌట్. అంటే జూలై 16న వచ్చిన రిపోర్ట్ని ఇన్ని రోజులు దాపెట్టి ఇప్పుడే 2-3 డేస్ బ్యాక్ రీసెంట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే గడిచిన ఈ 2 నెలల్లో కూడా చాలామంది భక్తులు తిరుపతిని దర్శించుకున్నారు. ఎంతోమంది ఆ లడ్డూని ప్రసాదంలాగా తిన్నవాళ్ళు ఉన్నారు. మీకు ఇలా యానిమల్ ఫ్యాట్ కలుస్తున్న వాడుతున్న విషయం తెలిసి కూడా మీరు ఈ 2 monthsలో యాక్షన్ తీసుకోలేదంటేనే. అండ్ నాకున్న మెయిన్ డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆ స్టేట్ డిప్యూటీ సీఎం, మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉన్నాక కల్ప్రిట్ ఎవరో పట్టుకోకుండా దీక్షలు ఎందుకు చేస్తుంది? అండ్ దీక్షలు చేయడం కరెక్ట్, ఏం తప్పని అనట్లేదు. బట్ మీకు ఆల్రెడీ 2 months బ్యాక్ తెలిసిన విషయం పైన ఇప్పుడెందుకు దీక్ష చేస్తుంది? సనాతన ధర్మం పైన జోక్స్ వేయకూడదని చెప్పడం ఒక మంచి విషయం, ఐ అప్రిషియేట్ దట్. బట్ ఆల్రెడీ 2 months బ్యాక్ మీకు తెలిసిన ఈ విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి పొలిటికల్ అజెండా, పొలిటికల్ బెనిఫిట్స్ కోసం మీరు వాడుకుంటున్నట్టయితే, యు ఆర్ ద వన్ హూ ఈజ్ మేకింగ్ ద ఫన్ ఆఫ్ సనాతన ధర్మ. ఐ గెస్ వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ ఉన్నారు. అంటే నందిని అనే బ్రాండ్ నుంచి వెళ్ళి ఒక ఆల్ఫా అనే బ్రాండ్కి టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కమిషన్ల గురించా? ఎందుకంటే నిజమేటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అ పొలిటికల్ డిస్ప్యూట్. ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయం వల్ల. అండ్ సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కన్ఫర్మేషన్ లేకుండా ఇలాంటి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్స్లో. అండ్ స్పెషల్ నోట్ టు మై వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మకండి ఫస్ట్ విషయం. అండ్ నిజం తెలుసుకోవడానికి మీ వాయిస్ని రేజ్ చేయండి. అండ్ ఐ రేజ్ మై వాయిస్ యాజ్ ఏ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.